ఈ రెహబాము అనే అతడు రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి రాగానే ప్రజలందరూ రెహబాము దగ్గరకు వచ్చారు. కొత్త ముఖ్యమంత్రి రాగానే పలానా దాని మీద ముందు సంతకం చేశాడు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే కరెంటు బిల్లు మీద సంతకం చేసి ఏదో చెప్పారు. మనోళ్ళంతా ఇంక ఈయన నాకంటే బాగా చెబుతారు. అది అంటే సాంప్రదాయం కోసం గుర్తు చేస్తున్నాను అది. అలాగే కొత్త రాజు వచ్చాడు అనగానే అందరూ చుట్టుముగి పెద్దలు, అయ్యా నువ్వు కొత్త రాజువి, మాకేదైనా కొంచెం తాయిలారు కొంచెం మేలు చేయాలి అని అంటే, అబ్బాయి ఏం కావాలి మీకు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, రాజా మాకు పని గంటలు తగ్గించండి, పెద్దలు స్త్రీలు పిల్లలు 3 వయసులోళ్ళు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా పని చేయవలసి వస్తుంది. ఇందులో మేము కోరేది ఏంటంటే, పెద్దలు మామూలుగా ఉదయం 6కే వస్తాం, సాయంత్రం 6కే వెళ్తాం. స్త్రీలు బలహీనులు, పిల్లలు బలహీనులు కనుక వాళ్ళకి ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు పని కాలం తగ్గించండి అని అడిగారు. అంటే 6 గంటల బదులుగా 8 గంటలకు వెళ్తారు స్త్రీలును పిల్లలు. మామూలు 6 గంటల బదులుగా 4 గంటలకే వెళ్ళిపోతారు పిల్లలు స్త్రీలు. ఈ ఉదయం సాయంత్రం పని కాలం తగ్గించండి, మేము మీకు కృతజ్ఞతలుగా ఉంటామని అంటే, ఆయన అన్నాడు, అబ్బాయి నేను రేపు చెప్తానయ్యా, మీకు ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను, రేపు రండి అన్నాడు. ఎందుకంటే సలహా ఎవరిదని తీసుకుందామనే ఆలోచన ఉంది అతని. తనతో వయసు ఉన్నవాళ్ళు కుర్రగాళ్ళందరినీ పిలిచాడు. అరే స్నేహితులరా, పెద్దలందరూ వచ్చారు, కొత్తరాజు వచ్చావరా బాబు, 10 గంటలు తగ్గించు మాకు అని అడిగారు. 10 గంటలు తగ్గించమని అడిగారు. అడిగితే నేను రేపు చెప్తాలే అన్నాను. ఏం చెప్పాలరా అని అడిగారు. వీడి ఉద్దేశం ఏంటంటే, మరి నిజమైతే సలహా అడిగితే ఎవరిని అడగాలి? ఇప్పుడైనా ఎప్పుడైనా అనుభవం ఉన్న వాళ్ళని పెద్దోళ్ళని అడుగుతారు, బాబు పలానా దానికి మీ సలహా ఏంటి అని. వీడు కూడా ఆ రకంగా సలహా అడగకుండా కుర్రగాళ్ళని అడిగాడు. వాడు వయసోళ్ళు. కుర్రోళ్ళు ఏమంటారు, ఏయ్ పోవాలి, దూకాలి, బండి మీద ఎగరాలి, ఈ బండి మీద వెళ్తే దాని మీద ఎక్కి కూర్చోవాలి, ఆడి దీని మీద ఎక్కాలి. ఈ దెయ్యాలు పట్టిన కుర్రోళ్ళు దేశంలో నిండుగా ఉన్నారు ఇప్పుడు. నేను కుర్రోళ్ళ పద్ధతి అంటే అలా ఉంది ఇప్పుడు. కుర్రోళ్ళని అడిగితే కుర్రోళ్ళు చెప్పారు, అరే రెహబాము, ఆ వచ్చిన వాళ్ళంతా ముసలోళ్ళరా, పెద్దలరా, మీ తాతకాలం నుంచి పెద్దోళ్ళరా, ముదురురా వాళ్ళు. వాళ్ళ మాట ఇప్పుడు విని నువ్వు 10 గంటలకైనా తగ్గించావా, రేపు నిన్ను బంతిలాగా ఆడుకుంటారా ముసలోళ్ళు. నీకు తెలియదు, మా మాట విను, దానికి బదులు శిక్షిస్తానని చెప్పు, బెత్తాలతో కొడితేనే చోబుకులతో కొడతానని చెప్పు, 10 గంటలు తగ్గించేది లేదని చెప్పరా అన్నారు. ఇదే బాగుంది, నిజమే, ఆ ముసలి మాట ఎందుకు ఆయన కూడా అందరికీ చెప్పేశాడు. జరిగింది చెప్తున్నాను, ఈ సమాచారం ప్రజలకు చెప్పాడు. తెల్లారు వచ్చిన వాళ్ళకి, వాళ్ళందరూ దావీదులో మాకు భాగమేది, యెషయిలో మాకు పాలేది అని తలంచి 10 గోత్రాల వారు వేరైపోయి యెరోబాము అనేవాడిని రాజును చేసుకున్నారు. 10 గోత్రాలు వేరైపోయినాయి, 2 గోత్రాలే రాజు రెహబాముకు మిగిలాయి. ఆ పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళు మరి ఇతడు రాజుగా ఉన్నాడు, కానీ 10 గోత్రాలు పోతే 2 గోత్రాలతో వీడు ఏమి రాజు, ఏం దేశం అది, నష్టపోయాను కదా అని తలంచి వాడి సైనికుల్ని సిద్ధం చేసి రేపెళ్ళి ఆ యెరోబాముని వాడి దగ్గర ఉండే 10 గోత్రాలను యుద్ధం చేసి తన్ని నాశనం చేసి లొంగ తీసుకొచ్చేస్తాం అని తీర్మానం చేసుకున్నాడు. వార్ ఆర్డర్ ఇచ్చేశాడు. యుద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసేశాడు. సైనికులంతా యుద్ధ వస్త్రాలన్నీ వేసుకున్నారు, అంబులు తీసుకున్నారు, ఆయుధాలు తీసుకున్నారు. ఆ కాషన్ వర్డ్ మాత్రం రాలేదు, వెళ్ళండి, షట్ గో.
వెళ్ళండి అనే మాట మాత్రం చెప్పలేదు. దానికోసం ఎదురు చూస్తున్నారు సైనికులు. దేవుడు షమయ అనే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి షమయతో మాట్లాడాడు. షమయ, చూడు, ఈ రెహబాము 10 గోత్రాలు బాగొట్టుకున్నాడు కదా, ఇప్పుడొచ్చి వాళ్ళ మీద యుద్ధం చేస్తానంటున్నాడు. ఈ జరిగిన కార్యము నా వల్ల జరిగిందని చెప్పు. 10 గోత్రాలు నీ నుంచి చీల్చివేసింది ఎవరయ్యా అంటే నేనేనని చెప్పు. అందుకని అన్నదమ్ముల మీదకి యుద్ధానికి పోవద్దని చెప్పు అని షమయతో చెప్తే దేవుడు షమయ వచ్చాడు. రాజా, యుద్ధానికి మీరు బయలుదేరొద్దన్నాడు దేవుడు. సహోదరుల మీద యుద్ధం చేయొద్దన్నాడు దేవుడు. యుద్ధమునకు బయలుదేరకుండా మీరు ఆగిపోండి, ఇది దేవుడు ఆజ్ఞ, జరిగింది నా వల్లే జరిగిందని దేవుడే చెప్పాడు నాకు, వినవయ్యా అన్నాడు. ఆ మాట విని, వింటున్నారా? శ్రద్ధగా వినండి. ఆ మాట విని రెహబాము యుద్ధమునకు వెళ్ళుట చాలించను. He has stopped from waging a war against his own brothers. సొంత రక్త సంబంధుల మీద యుద్ధం ప్రారంభించడం ఆపేశాడు, చాలించాడు. He put an end to the war order. యుద్ధపు ఆ కాషన్కి ఆ ముగింపు చెప్పేశాడు. సహోదరులతో తగాదాడే అమ్మలు ఈ పాపానికి ముగింపు చెప్తున్నారా? తోడుకోళ్ళు కదా, తోడేలు కదా, పొరపాటు చెప్తున్నాను, తోడుకోవాలి కదా, తోడుకోడలు కదా, ఆమెతో ఎట్ట యుద్ధం చేయాలి, తప్పు కదా, నేనే సర్దుకుంటా, నేనే మాట్లాడతా, సమాధాన పడతా అనే ఆలోచన ఏమన్నా ఉందా? తగాదాడడానికి ఇష్టపడే తల్లుల్లో, తండ్రుల్లో? చాలించారా యుద్ధాన్ని? చాలించారా? రాని వస్తుందిగా కుళాయి దగ్గరికి, బింది తీసుకొస్తుంది, పొద్దుటే వచ్చింది ఆయమ్మ కూడా, నేను వెళ్తా, ముందే వెళ్తా, ఈరోజు తేల్చుకుంటా, అది గెలుస్తుందో నేను గెలుస్తా, నా బిందెలు నిండుతాయో ఆళ్ళ బిందెలు నిండుతాయో. ఇట్ట గల్లీ పోరాటాలు, బజారు పోరాటాలు చేసేవాళ్ళు లేరా? వాటిని ఆపేశారా? చాలించారా? పాపంతో జోలి లేకుండా ఉన్నారా అని అడుగుతున్నాను నేను. పాపంతో జోలి ఉంచుకుని దేవుడితో సంబంధం నీకు ఎలా కుదురుద్ది? ఆ సౌలుతో మాట్లాడిన అన్ని రోజులు దావీదుకి, యోనాతానుకు ఆ మనసు కలవడం లేదు. తమ్ముడా, నువ్వు చాలా ప్రయాసతో వచ్చావని నాకు తెలుసు. చెల్లిమా, ఎన్నో పనులు కట్టి పెట్టుకుని వచ్చావు నాకు తెలుసు. యేసుతో నీకు ఏకత్వం కలవాలి, యేసు మనసుతో నీ మనసు కలవాలి అంటే మాత్రం పుట్ ఎన్ ఎండ్ టు ద సాటనిక్ థాట్స్. సైతాను తలంపులకు అంతం పలుకు, చాలించు, వాటిని వదిలిపెట్టేసేయి. వాటిని వదిలిపెడితేనే ఆశీర్వాదం. నేను మధ్యాహ్నం కూడా చెప్పాను, అబ్రాహామును దేవుడు పిలిచాడు, బంధుప్రీతిని వదిలిపెట్టలేక లోతుని ఎంట పెట్టుకెళ్ళాడు. మధ్యాహ్నం చెప్పాను ఈ సందర్భాన్ని. లోతుని ఎంట పెట్టుకుని పోయాడు. అయితే అతడు అబ్రాహాము 2 బలిపీఠాలు కట్టినప్పుడు లోతు లేడు. తర్వాత సమయాల్లో లోతు అబ్రాహాముతో లేడు. మరి 13, 14 వచనంలో చూస్తే అక్కడ దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు? లోతు అబ్రాహాముని విడిచిపెట్టినప్పుడు మాట్లాడాడు. He has put an end to the friendship of Lot. లోతు స్నేహానికి అంతం పలికాడు. కట్ చేసుకున్నాడు అంటాను నేను, తెంచేశాడు అంటాను నేను. క్లోజ్డ్ ద ఫైల్స్, ముగించేశాడు. అప్పుడు అప్పుడు అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. ప్రియులరా, పాపంతో సంబంధం ఉన్న ప్రియులరా, పాపంతో సంబంధం తెంచుకోకుండా యేసయ్యతో నీకు సంబంధం రాబోదు అని నేను గట్టిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, చాలామంది పాపం సంబంధం తెంచుకోవటంలా, పాపం సంబంధం ఉంచుకుంటున్నారు, కొంత అయినా ఉంచుకుంటున్నారు. నాకు కుటుంబం మా దగ్గర ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మరి ఆ తల్లి, 2 పిల్లలు బాగా నమ్మకంగా మందిరానికి వచ్చేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు.
ఆ భర్త మాత్రం మంచి పెద్ద ఉద్యోగం చేసేవాడు కంపెనీస్లో. అయితే అతనికి రక్షణ లేదు, అంత క్రైస్తవుడే. మరి రోజు ఈ అమ్మ చెప్పుది, అయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మారుమనసు పొందాలి, మారుమనసు పొందాలి. చివరికి మీరు వచ్చి మాట్లాడితే వస్తాడండి, ఈ ప్రార్థనకి వస్తాడన్నాడంటే నేను వెళ్ళడానికి కుదరలేదు, మా తమ్ముళ్ళు పంపించాను. పాస్టర్ గారు రమ్మన్నారా? చెప్పు ఆయనకి నేను ఆదివారం మాత్రమే వస్తానని చెప్పు. అది ఆయన పంపాడు కనుక చెప్తున్నా, అసలు ఆయనే వస్తాడనుకున్నాను అని ఏదో చెప్పాడు. సరే, ఆదివారం చర్చికి వస్తున్నాడు, రావడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు వాక్యం వింటున్నాడు. మరి వాక్యం విన్న తర్వాత రక్షించబడాలనే ఆశ వచ్చింది. నేరుగా నా దగ్గరికి వచ్చాడు. రోజు వచ్చి బాల్కనీ నుంచి వెళ్ళిపోయేవాడు. మరి నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు బాగున్నారా, నేను స్వస్థ ప్రార్థన చేస్తా ఉన్నాను, చివరిలో వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను మరి అంటే, నేనే వచ్చానండి, నా మారుమనసు కోసం ప్రార్థన చేయండి అన్నాడు. సరే, స్వస్థలను కొంచెం పక్కన పెట్టి ఆయనకేమో రానివాడు వచ్చాడు కదా ముందని ఆయనకి ప్రార్థన చేసి రక్షణ ఈ ప్రభుని ప్రార్థన చేశాను. తర్వాత వారం వచ్చాడు, వాక్యం విన్నాడు, మందిరంలో పాడి ఏడ్చి బాగా పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, నేను ఆ రోజు సంతోషపడినంత సంతోషం ఎప్పుడు అంత సంతోషపడినా. నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే, అతడు రాని మనుషుడు దేవుని కృపతో రక్షించబడ్డాడు. పశ్చాత్తాపం వచ్చింది, ఏడ్చిన తర్వాత ఆరాధిస్తున్నాడు. ఇదిగో బైబిల్ 4 కొనుక్కున్నానండి, ఇదిగో పత్రికలు ఇన్ని వస్తున్నాయండి, ఇది వస్తున్నాయి అన్నాడు. చివరి తీసి కబాలను మూసేసాడు. అయ్యగారు ఇక్కడే ఉందా అంటుంది ఈ అమ్మ. ఏంటి, ఆయన బైబిల్ చూపించాడు, పత్రికలు చూపించాడు, ఏడే ఉందంటది. ఏంటి బ్రదర్, ఏంటిది, ఏముందని? అవి ఏం లేదండి అయ్యగారు, తెరువు చూద్దాం అన్నాడు. స్వతంత్రం వచ్చిందిగా, తెరువు చూద్దాం. చూస్తే ఉత్తరాది పోవాకు అంత ఉంది అక్కడ కట్ట. నన్ను చూసి, ఇదేంటి, నువ్వు మారుమనసు పొందావు, ఆ రోజు అంతగా ఏడ్చావు, అంత చేసావు, ఇదేంటి 2 నెలలు కూడా కాలేదు, సంవత్సరాలన్న అయితే ఏదో అయిందేమో, బలహీనపడ్డాడు అనుకోవచ్చు. ఏంటి నువ్వు వేడిగా ఉడుకుడుగ్గా స్పీడుగా ఉండవలసిన భక్తిపరుడు నువ్వు, ఇదేంటయా పోవాకు తెచ్చి పెట్టుకున్నావంటేను. ఆయన అంటాడు, అయ్యగారు నేను చుట్టపక్క తాగట్లేదండి, రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసి దాన్ని చూసి, అంటే చుట్ట కుత్తి అంటారు దాన్ని, మీకు అర్థమై తెలుసో లేదో నాకు తెలియదు, చుట్ట పిచ్చి ఆగట్లా, అది చూసుకుని గుటకలు మింగి తలుపేసి వెళ్ళేవాడు. పాపతో సంబంధం తెగిందా వాడికి? చుట్టపక్క సంబంధం తెగిందా? సైతాన్తో పాపంతో ఇంకా సంబంధం ఉంచుకుని మేము కూడా దేవుని బిడ్డలవి వెలిగించబడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, దూకమంటే దూకుతాం. ఎవడి మీద దూకితే ఎవడు ఒప్పుకుంటాడు నిన్ను? పాపంతో కాంటాక్ట్ విత్ సిన్, సౌలుతో సంబంధము తెగలేదు నీకు. తెంపుకుంటే గొప్ప దేవుడిని దీవిస్తాడు. నేను చెప్తున్నానే, ఆ యుద్ధం మానేశాడు రెహబాం. జరిగింది ఏంటో తెలిసి మీరు తర్వాత చదువుకోండి. ఇజ్రాయేల్ రాజుల్లో 7 గోపురాలు కట్టించిన వాడు ఎవడు లేడు, ఓన్లీ దిస్ మ్యాన్. ఇతడే 7 ప్రాకారాలు కట్టించాడండి. ఇజ్రాయెల్ రాజుల్లో 4-5 కట్టించినోడు కూడా ఉన్నారు, కానీ 7 కట్టించినోడు ఎవడు లేడు. అంటే టాపెస్ట్ బిల్డర్ ఇన్ ఇజ్రాయలైట్ కింగ్స్. ఇజ్రాయెల్ రాజుల్లో గొప్ప ప్రాకారాలు కట్టుబడి దారుడుగా ఆ యుద్ధం జాలించుకున్నటువంటి రెహబాముని దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పండి. పాపంతో సంబంధం తెంచుకోరు, కానీ మేము దీవించబడాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఏదో చెప్తున్నారండి చాలామంది మనుషులు. ఏసుతో నీకు సంబంధం లేదు తమ్ముడా, మీరు ఎవరైనా నాకు మొమాటం లేదు. పాపపు ఇచ్చ చావకుండా, పాపంతో సంబంధం తెంచుకోకుండా
పరస్త్రీతో సంబంధం తెంచుకోకుండా, పరపుటితో సంబంధం తెంచుకోకుండా, లంచాల డబ్బు గుంజుకునే వ్యవహారం మానుకోకుండా, పాపిష్టి పనులు మానుకోకుండా దేవుడితో నీకు సంబంధం కుదరదు. దేవుడితో సంబంధం కుదిరే వ్యవహారం నీకు రాదు. అర్థం చేసుకోమని మనవి చేస్తా ఉన్నాను. మనం మొదటి చదివిన భాగానికి వెళితే సౌలుతో మాట్లాడడం చాలించినప్పుడు యోనాతాను హృదయము, దావీదు హృదయము కలిసిపోయాను అని ఇక్కడ రాశాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో దేర్ హార్ట్స్ ఆర్ బీయింగ్ నిటెడ్ టుగెదర్ అంటాడు. వాళ్ళ హృదయాలు నొలక అల్లుకున్నట్టు నిట్టెడ్ అల్లుకుపోయాయి వాళ్ళ మనస్సులు. నువ్వు నిజంగా ప్రార్థించే తల్లివైతే, ప్రార్థించే వ్యక్తివైతే, నీతిగా బతికే వ్యక్తివైతే, నిజ దేవునితో సంబంధం ఉన్న వ్యక్తివైతే నీ హృదయము దేవుని హృదయంతో అల్లుకుపోవాలి, కలిసిపోవాలి. అల్లుకుపోయారంటే వాళ్ళిద్దరు హృదయాలు ఆ మాత్రమేనా? ఆగిందా ఆ స్నేహం? ఆగిందా ఆ సంబంధం? చూడండి, వారి హృదయాలు కలిసిపోయాయి అని రాసి కింద భాగంలో అక్కడే కింద ఏం రాస్తున్నాడు? యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకోనేను. స్తోత్రం చెప్పండి. నౌ దే ఆర్ హార్ట్ మిక్స్డ్. హృదయం కలిసిపోయిన స్నేహితులైపోయారు, మనసులు కలిసిపోయాయి, స్నేహితులయ్యారు. అవునండి, దేవుడు కోరేది ఏంటి? పాపిష్ఠుడిని మార్చి వాడితో స్నేహం కోరుతున్నాడు యేసుదేవుడు. అంత నీతిమంతుడు యేసుదేవుడు. ఆ దేవునితో స్నేహితుడైపోయాడు. ఒక రక్షించబడ్డ వ్యక్తి నీతిగా బతికితే, మరి యేసుతో నీకు మనసు కలిస్తే ఆటోమేటికల్లీ యూ విల్ బి ది ఫ్రెండ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుకు అనుకోకుండా నువ్వు స్నేహితుడివి. యేసు స్నేహములో ఎన్ని మోకాటి పోరాటాలు నేర్చుకోవాలి నువ్వు. యేసు స్నేహములో యేసు కొరకు ఎలా పరిగెత్తాలో ఎన్ని నేర్చుకోవాలి నువ్వు. యేసు స్నేహానికి వచ్చాక స్నేహితుడికి ఎన్ని బహుమానాలు ఇవ్వాలి, ఎంత నమ్మకంగా నీ సమయమంతా ఆయనకి ఖర్చు పెట్టాలి. ఆ రకమైన స్నేహం నీకు నీ దేవుడికి రావాలి. ఆ రకమైన బాంధవ్యం నీకు నీ దేవుడికి రావాలి. మొదటి మెట్టులో వాళ్ళిద్దరు మనసులు కలిశాయి. రెండవ మెట్టులో ప్రాణ స్నేహితులైపోయారు దావీదు యోనాతాన్లు. ప్రాణ స్నేహితులైన తర్వాత యోనాతాను ఏం చేశాడంట? ఆ దినమున తిరిగి వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకున్నాడు. చదువు. దావీదు ఇదిగో ఇప్పుడు ఏమై మనసు కలిసింది, స్నేహితులయ్యారు. ఇప్పుడు మూడో మెట్లో ప్రాణ స్నేహితులు, లైఫ్ ఫ్రెండ్స్, జీవించిన కాలం ఉండే స్నేహితులైపోయారు, ప్రాణ స్నేహితులైపోయారు. ఇప్పుడు చదువమ్మా. ప్రాణ స్నేహితులని భావించుకొని అతనిని ప్రేమించుచు, కంటిన్యూస్ టెన్స్, ప్రేమించుచు, ప్రేమ ఆపలేదు, ప్రేమిస్తూ యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. బోత్ ఆఫ్ దెమ్ హ్యాత్ అరైవ్డ్ అట్ ఎన్ అగ్రిమెంట్, ఏ కవెనెంట్. ఒక నిబంధనకు చేరుకున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఏంటి? నేను చచ్చిపోతే యుద్ధంలో నా పిల్లల్ని నీవు కాపాడాలి, నువ్వు చచ్చిపోతే యుద్ధంలో నీ పిల్లల్ని నేను కాపాడతాను. ఒక జీవిత నిబంధన చేసుకున్నారండి. వాళ్ళ స్నేహం కుదిరింది, వాళ్ళ స్నేహం ముదిరింది. స్నేహం ముదిరింది. అర్థం అవుద్దుగా మీకు? స్నేహం కుదిరినప్పుడు ఎట్టుంటుందో, ముదిరితే ఎట్టుంటుందో తెలుసుగా మీకు? స్నేహం కుదిరింది, మనసులు కలిశాయి,
వాళ్ళు స్నేహితులయ్యారు, మరి మరి ప్రాణ స్నేహితులయ్యారు, నిబంధన చేసుకున్నారు. లైఫ్ కావెనెంట్, జీవితపు నిబంధన చేసుకున్నాడు. యేసు దేవుడు కూడా ఈ రాత్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డతో ఒక నిబంధన చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన స్నేహానికి నేను రమ్మంటున్నాడు. ఆయన బిడ్డగా ఉంచుకుని, ఆయన బిడ్డగా చేసి నిత్యరాజ్యంలో పాలు తీసుకునే శ్రేష్ఠతలోకి నేను తీసుకెళ్లాలని ఈ మొదటి మెట్టులో నీతో నిబంధన చేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. నేనిక పాపం చెయ్యను ప్రభువా, పాపిష్టి పనులు చేశాను, మురికి పనులు చేశాను, ఎంగిలి బీడీలన్నీ తాగాను, సైతాను పనులు చేశాను, చుట్టపొక్క విడిచిపెట్టలేదు, చాటున మాటున దుష్ట కార్యాలన్నీ చేస్తూ వచ్చాను ప్రభువా, మన్నించమని అడిగే పద్ధతిలోకి రావాలి. ఒక నిబంధన చేసుకున్నారంటే వాళ్ళిద్దరూ, ఆశీర్వాదాలు ఎన్ని వచ్చినాయో చూడు. ఆ నిబంధన స్నేహం ముదిరిన తర్వాత దావీదుకి ఆ సౌలును మానుకున్న దావీదుకి ఎన్ని బహుమానాలు వచ్చినాయో చూడండి. చదువు తల్లి ఆ మాట. మరియు యోనాతాను తన దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును తీసి దావీదు నాకు ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. స్నేహం కుదిరింది కాదు, ముదిరింది. నిబంధన అయిపోయింది. పెళ్ళి కాగితాల మీద సంతకం అయిపోయింది. అయినా వదిలిపెట్టింది. సైతాన్లో చేరినోడు చాలామంది కనపడతారులే మీకు. నేను ఆ వాళ్ళని గుర్తు చేయట్లే ఇప్పుడు మీకు. నా మాట వినండి. నిబంధన కుదిరింది దేవుడితో. వాక్యంలో మనం గమనించి చూస్తుంది ఏంటంటే, అప్పుడు దావీదు యోనాతాను రాజకుమారుడు కదూ, దావీదుకు 4 బహుమానాలు ఇచ్చాడని చదివా. ఆ బహుమానాలు వివరించి నేను ముగిస్తాను. చదువమ్మా. మొదటి బహుమానం ఏంటి? తన దుప్పటిని ఇచ్చాడు. మిత్రులారా వింటున్నారా? దుప్పటి ఇచ్చాడు. బోయజు పొలంలో కళ్ళంలో ఉన్నాడు. గింజలు రాలుపుతున్నారు, కుప్ప కొడుతున్నారని మనం అంటాం. ఆ సమయంలో కళ్ళంలోనే పడుకున్నాడు బోయజు. నయోమి, రూతు కలిసి వచ్చారు. బోయజు, ఎందుకంటే బోయజుకును నయోమికి బంధుత్వం ఉంది. ఏదన్నా మేలుకు ఈ కోడలకి మేలు చేయాలని తలంచి తీసుకొచ్చింది. ఆ కళ్ళంలో ఆయన పడుకుని ఉన్నాడు. చల్ల మంచుకి అక్కడే ఉన్నారు ఇద్దరు. ఈ రూతు పాదాలకి దగ్గర ఉండింది. ఆమె కొంచెం అక్కడే దగ్గరే ఉంది. ఆ పాదాల మీద ఉండే చెంగు కొంచెం పక్కకు నెట్టు, కొంచెం పక్కకేసి పడుకో అమ్మాయి రూతు అని చెప్పింది. ఆ కాళ్ళ మీద ఉన్న చెంగు కొంచెం పక్కకేసి పడుకుంది అక్కడ రూతు. మరి ఆయన బాగా రగ్గొప్పుకున్నవాడు, అలవాటు పడ్డవాడు. చలి పడుతుంది కాలుకి. ఏంటి చలి పడుతుందని లేచి చూస్తే ఎవరో ఇద్దరు ఉన్నారు స్త్రీలు. చాలా నిష్ట కలిగిన వాడు, భక్తిపరుడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏం పని రాత్రి వేళ? ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను. ఎవరు? ఎందుకు వచ్చారు మీరు? అయ్యా నేనండి, మీ బంధువురాలు నయోమి కోడలండి. దిక్కులేని హక్కుపక్షులం మేము. ఓటు హక్కు కోసం వచ్చామండి, ఆధార్ కోసం వచ్చామండి. దిక్కులేని తత్వం అండి మాది. విడిపించండి మమ్మల్ని, అందుకు వచ్చాము అంటే నీవు రేపు పిలుస్తాము రమ్మని పంపించేశాడు. అయిపోయింది. మరుసటి రోజున పురద్వారం దగ్గరికి పిలిచాడు రూతుని, నయోమిని. ముఖ్యంగా రూతు వచ్చింది, నయోమి కూడా ఉంది అక్కడే. అప్పుడు మాట్లాడతాడు, అబ్బాయి ఈ అమ్మాయి దిక్కులేంది, హక్కులేంది, మరి ఈమెను విడిపించాలి. బంధువులు పిలిస్తే వాడు నేను నా వల్ల కాదన్నాడు. ఎవరు పిలిచినా మా వల్ల కాదన్నారు. అతడే ఆమెను విడిపించాడు. బోయజే రూతును విడిపించాడు. ఆమె బందికట్లన్నిటి నుంచి తెంపి వదిలేశాడు. నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆనాడు
రూతు అడిగింది కొంచెం చెంగు కప్పు అని. ఈనాడు బోయజ్ అనే వ్యక్తి ఆమెకు దుప్పటంతా కప్పేశాడు. స్తోత్రం చెప్పండి. కాపుదల దుప్పటంతా కప్పేశాడు. ఇదిగో దావీదుకు యోనాతాను ఇచ్చిన మొదటి బహుమానము టోటల్ ప్రొటెక్షన్, పూర్తి కాపుదల. దుప్పటి కప్పేశాడు, దుప్పటితో ఇచ్చేశాడు. రెండోది ఆశీర్వాదం ఏంటి చదువమ్మా? తన కత్తిని ఇచ్చాడు. ఖడ్గము అని అంటే మరి శత్రువును చంపడానికి నరకడానికి ఉపయోగించే కత్తినే కత్తి అంటారు. సరే, చిన్నదాన్ని కూడా కత్తి అంటాం అనుకోండి. ఆ కత్తి ఇచ్చాడు అంటే కత్తి అంటే ఖడ్గము. ఖడ్గము అంటే రెండంచుల ఖడ్గం. ఖడ్గం ఇచ్చాడు, శత్రువును చంపడానికి అనుకూలంగా సాధనం ఇచ్చాడు దావీదుకు. ఖడ్గం ఇస్తే రెండవ బహుమానం అది. ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయంలో రాస్తాడు, వారి చేతిలో వారి నోట్లో వాక్యం అనే రెండంచుల ఖడ్గం ఉన్నది అని రాస్తాడు చివరి అధ్యాయంలో, వచనం మధ్యలో ఎక్కడో. నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, వాక్యపు ఖడ్గము నీ నోట్లో ఉంచుతాడు దేవుడు. మొదటిది కాపుదల దుప్పటి, రెండోది వాక్యపు ఖడ్గము నీలో ఉంటుంది. ఈ ఖడ్గము సామాన్యమైంది కాదండి. ఈ ఖడ్గము కిందోడిని నరుకుద్ది, వాక్యం నన్ను కూడా నరుకుద్ది, నిన్ను నరుకుద్ది, నన్ను నరుకుద్ది. రెండంచుల ఖడ్గం ఇది దేవుని వాక్యం. నీ నోట్లో దేవుని వాక్యం నిలిచి ఉండే గొప్ప కృపనిస్తాడు దేవుడు నీకు. ఆ దావీదు దొరికిన రెండవది రెండంచుల ఖడ్గము దొరికింది, కాపుదల దొరికింది, వాక్యపు ఖడ్గము దొరికింది. మూడోది చదువుయా. తన విల్లు ఇచ్చాడు. ఖడ్గమేమో దగ్గరుండే శత్రువుని నరకడానికి, విల్లేమో టు ఫైట్ విత్ ద డిస్టెంట్ ఎనిమి, దూరానుండే శత్రువును కొట్టడానికి. విల్లు ఎక్కుపెట్టి సూటిగా కొట్టేస్తాడు. దేవుడి చేతిలో బాణాలు అన్నాడు యవ్వన కాలంలో పుట్టిన పిల్లల్ని. అర్థమవుతుందా మీకు? విల్లునిస్తాడు నీకు, ఆ బాణం ఇచ్చేశాడు నీకు. విల్లు ఇచ్చేస్తే చేయంత అమెరికాలో ఉండే శత్రువును కూడా కొట్టేయగలవు. ఎట్లా? ప్రార్థన అండి. ప్రార్థన విల్లుతోటి ఎంత దూరం ఉండైనా కొట్టేయచ్చు. అమెరికాలో కాదు, ఆకాశమండలంలో ఉన్నవాడి కోసం కూడా ప్రార్థన చేస్తే దెబ్బకు పడిపోతాడు వాడు. అంతటి బలమైన సాధనం దేవుడు నీకు ఇయడానికి సిద్ధపడి కూర్చుంటే నువ్వు సైతాన్తో సంబంధం వదిలిపెట్టవే దిక్కుమాలిన మనిషి. అరే, సైతాన్ను కొట్టగలిగిన ఆ విల్లునిస్తుంటే నీకు, దావీదు ఎంత దుష్టవంతుడో. ఆ సౌలుగాడు ఒకడిని వదులుగట్టి పెట్టేసుకుంటే, అబ్బా, ఎక్కడో ఉండే శత్రువును కొట్టగలిగిన విల్లును దయచేశాడు దేవుడు. మరి రెండంచెల ఖడ్గం ఇచ్చాడు దేవుడు, నోట్లో ఉంచాడు. శత్రువును కొట్టేయడానికి విల్లునిచ్చాడు, దూరం శత్రువును కొట్టడానికి. చివరి దీవెనేంటి? నడికట్టు. పౌలు భక్తుడు వ్రాసిన మాటలు.